ఖమ్మంలో ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కొంతమంది మేధావులమని చెప్పుకునేటోళ్ళు మొన్నటిదాకా ఎంత గాబరపడరో మనం చూసినాం. ఎంత హంగామా చేసిరో మనం చూసినాం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టొద్దు, అడుగు పెట్టనీయమని చెప్పేసి ఏదేదో పెద్ద పెద్ద డైలాగ్ చెప్పారు. అదేవిధంగా మరొక వైపు బండి గారి కొడుకు విషయంలో కూడా మనం చూసినాం. ఏ విధంగా వీళ్ళు హైరానా చేసిరు అనేది కూడా మనం చూసినాం. అక్కడ ఈ విధంగా చేస్తారా, ఆ విధంగా చేస్తారా అని చెప్పేసి మన వాళ్ళందరూ ఎంత గాబరపడ్డరో, ఎంత హంగామా చేసిరో మనం చూసినాం. అయితే వీళ్ళు కేవలం డబ్బులు ఉన్న వాళ్ళ విషయంలో, పేరున్న వాళ్ళ విషయంలోనే మాట్లాడతారా, ఆ మాటల మీద ఇట్లాంటి ఘటన జరుగుతుంటే వీళ్ళు స్పందించరా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ డబ్బున్నల గురించి కానీ లేదంటే పేరున్నల గురించి కానీ మాట్లాడితే 10 మంది చూస్తారు, ఫేమస్ అయిపోతారు. అదేవిధంగా 10 రూపాయలు సంపాదించవచ్చు యూట్యూబ్ పరంగా. కానీ ఎక్కడ చూసినా వీళ్ళ గురించి వార్తలు ప్రచారం అయితే వీళ్ళు ఫేమస్ అయిపోతారు, వీళ్ళ గురించి చర్చించుకుంటారు. కాబట్టి ఆ డబ్బున్నల గురించి స్పందిస్తే ఏమన్నా పయనించి మనకు అందాల్సిన కూడా అందుతాయని చెప్పేసి వీళ్ళ ఉద్దేశంలాగా కనబడుతుంది. అదే సామాన్యుల విషయానికి వస్తే ఎక్కడ అడవిడి చేయరు, ఎక్కడ మాట్లాడరు. సామాన్లు ఏమైపోయినా వీళ్ళకి సంబంధం లేనట్టుగా, పట్టనట్టుగా, అసలు వీళ్ళు చూసి చూడనట్టుగా ఉంటారు అనడానికి ఈ ఖమ్మంలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉంటుందో ఆ ఘటనే ఒక నిదర్శనం. నిజంగా సామాన్యుల మీద జరిగినటువంటి ఘటనలు, సామాన్యుల మీద జరుగుతున్నటువంటి దాడులు, సామాన్యులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వీళ్ళు ఎక్కడా ప్రశ్నించరు. ఎందుకంటే వీళ్ళకు కావాల్సింది సామాన్యుల మీద జరిగిన ఘటనలు కాదు. పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే పైరువాళ్ళు చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా పొందొచ్చు. కానీ ఈ సామాన్యుల గురించి మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి? సామాన్యుల గురించి మాట్లాడిన ఒకటే, మాట్లాడకున్న ఒకటే. సామాన్యుల గురించి మాట్లాడితే మాకు ఒరిగేది ఏమీ ఉండదు అనే విధంగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ తీరు, ఈ మేధావులం అని చెప్పుకొని తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టేవాళ్ళు. అదేవిధంగా ఎక్కడికక్కడ సనాతన ధర్మం గురించి ఎవరైతే మాట్లాడతారో, సనాతన ధర్మం గురించి ఎవరైతే ముందుకొస్తారో, ఈ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళ మీద వీళ్ళందరూ ముప్పేట ఏ విధంగా దాడి చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి హంగామా, ఇన్ని రోజులు వీళ్ళు చేసినటువంటి హడావిడి, ఇన్ని రోజులు వీళ్ళు చేసినటువంటి తీవ్ర ప్రయత్నాలు మనం అందరం చూసినాం. రఘు కానీ, ఒక తులసి చంద్ కానీ, ఒక పృథ్వీరాజ్ కానీ, ఒక పాషం యాదగిరి కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీకు చేసిన నోరు ఈరోజు ఎందుకు మూగబోయింది? సామాన్యుల మీద దాడులు జరుగుతుంటే మీ నోరు మూగబోయిందా? వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ చెవులు వినబడలేదా? మీ నోరు మూగబోయిందా? మీ కళ్ళు కనబడడం లేదా? అసలు మానవత్వం అనేది మీలో ఉందా? మీ అన్ని విషయాల్లో పోరాడతాం, ముందుంటాం, అడిగేస్తామన్నారు. మీ పోరాటం ఎటువైంది? మీ మానవత్వం ఎటువైంది? మీ ఆలోచన ఎటువైంది? మీ ప్రశ్నించే తత్వం ఎటువైంది? అసలు మీరు ఎందుకు మూగబోయిరు అని చెప్పేసి మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీ దగ్గర జవాబు లేదన్న విషయం కూడా మాకు తెలుసు. అంత పెద్ద సంఘటన జరిగితే ఒక బాధితురాలు పక్షాన్ని నిలబడలేని మీరు జర్నలిస్టుల, సామాన్యుల పక్షాన్ని నిలబడలేనిది జర్నలిజమా? సామాన్యుల గురించి మాట్లాడలేనిది జర్నలిజమా? సామాన్యుల గురించి ప్రశ్నించలేనిది జర్నలిజమా? జర్నలిజం అనేది, మేధావితనం అనేది ఖచ్చితంగా సామాన్యుల పక్షాన్ని నిలబడేది, సామాన్యుల గొంతై ప్రశ్నించేది. కానీ సామాన్యుల విషయంలో మీరు అనుసరిస్తున్న తీరు, డబ్బులున్న విషయంలో, పేరున్న విషయంలో మీరు అనుసరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం మేల్కోవాలి. సామాన్యులకు ఏదైనా జరిగితే ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? అదే డబ్బున్నోళ్ళు, పేరున్నోళ్ళ విషయంలో వీరు ఎక్కడుంటారు, ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆలోచన చేయండి. వాళ్ళు స్వలాభం కోసం, స్వార్థం కోసం, వాళ్ళు ఎదగడం కోసం, వాళ్ళకి ఏదైనా పొందడం కోసం మాట్లాడతారే తప్ప మన గురించి, సామాన్యుల గురించి వీళ్ళు మాట్లాడనే విషయాన్ని యావత్ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. వాళ్ళ మాటలు నమ్మి మనం రెచ్చిపోయి మన జీవితాలు ఆగం చేసుకోవద్దు. మనం రెచ్చిపోయి అనవసరంగా వాళ్ళ వల్ల మనం పడొద్దు. ఎందుకంటే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవినీతి మరకలేని వ్యక్తి, అసలు మచ్చలేని వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద భూమి కబ్జా చేసిండు, చెరువు కబ్జా చేసిండని ఏది పడితే అది మాట్లాడారు. వాళ్ళే చివరికి ప్రభుత్వం దగ్గర కొనుక్కున్నాడు, ప్రభుత్వానికి ఇచ్చారని మాట్లాడారు. అనేక రకాలుగా ఒక అవినీతి లేని నాయకుని మీద అవినీతి మరక అంటిద్దామని చూసారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడారు కాబట్టి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. అక్కడ ఏమీ లేదు, కానీ ఏదో ఉందని క్రియేట్ చేశారు. ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టే విధానంలో ప్రజలు ఎవరూ స్పందించలేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈరోజు ఖమ్మంలో జరిగిన ఘటనకి, ఆ రోజు జరుగుతున్న ఘటనకి పోల్చి చూడండి. వాళ్ళ విధానం ఏందనేది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. ప్రజలు మీరే తగిన బుద్ధి ఇలాంటి వాళ్ళకు చెప్పాలి. మేధావుల ముసుగులో వాళ్ళు చేస్తున్న పనులను మీరు గమనించాలి. ఎవరి మీద ఎట్లా స్పందిస్తారు అనేది చూడాలి. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి పాకులాడే వాళ్ళ మీద,
వాళ్ళు చేస్తున్న కుట్రను మీరు ఆలోచన చేయండి. వారు ఎవరి మీద స్పందిస్తారు, ఎవరి మీద స్పందించట్లేదు, ఏ రకంగా వాళ్ళ తీరు ఉందనేది కూడా మీరు గమనించండి. ఎందుకంటే ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు, ప్రజలే అంతిమంగా ఎవరికైనా బుద్ధి చెప్పేది. కాబట్టి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఈ యొక్క మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళని గమనించండి, బుద్ధి చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్.